హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిస్థితిని నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రధాన చర్యగా నగరంలోని వాణిజ్య సంస్థలను ప్రతిరోజూ రాత్రి 10:30 గంటలకు మూసివేయాలని ఆదేశించింది. నగరంలో ఆలస్యంగా జరుగుతున్న నేరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలస్య సమయాల్లో రోడ్డుపై అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులకు రైడ్లు అందించవద్దని పోలీసులు ప్రజలను కోరారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఆలస్యంగా బయటకు వెళ్లి రాత్రి భోజనం చేయడానికి ఇష్టపడతారు కాబట్టి ఇది నగరంలోని నైట్ లైఫ్కి తీవ్రమైన హిట్. ఈ నిర్ణయానికి మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా అర్ధరాత్రి వ్యాపారాలపై ఆధారపడిన వ్యాపారులు, రాత్రి వేళల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులు ఈ చర్యను విమర్శిస్తున్నారు. చాలామంది పర్యాటకులు చార్మినార్ మరియు నగరంలోని ఇతర ప్రముఖ ప్రదేశాలలో ఆలస్య సమయాల్లో సమావేశమవుతారని, అక్కడ వ్యాపారాలు పెరుగుతాయని కొంతమంది అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నేరాల రేటును ప్రభుత్వం నియంత్రించాలి కానీ ప్రజల వ్యాపారాలను ప్రభావితం చేయకూడదని వ్యాపారవేత్తలు పేర్కొన్నారు. ముగింపు సమయాన్ని అర్ధరాత్రి వరకు పొడిగించాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. నైట్ షిఫ్ట్లో పనిచేసే చాలామంది వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ స్టాల్స్లో అర్ధరాత్రి భోజనం చేస్తారని ఐటీ ఉద్యోగులు పేర్కొన్నారు. అటువంటి సంస్థలను రాత్రి 10:30 గంటలకు మూసివేయడం వలన అర్ధరాత్రి చాలామంది పని వ్యక్తులు ఇబ్బంది పడతారు. మరి ప్రభుత్వం ఈ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటుందో లేక తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందో చూడాలి.